సార్ నమస్తే అండి, మీ పేరు? విజయ్. విజయ్ గారు. చందు గారు మీకు ఏమవుతారు? ఫ్రెండ్ మేడం. ఫ్రెండ్ అవుతారు. అవును. మీరు ఎంతకాలంగా స్నేహం ఉంది? 15 years 20 years అవుతుంది మేడం. 15 years 20 years. అనుకున్నారా మరి ఇట్లా పవిత్ర గారితో ఇట్లా రిలేషన్ లో ఉన్నారని? మీకు తెలుసా ఇదంతా ముందే? మేడం 5 years అవుతుంది తెలుసు. మీకు కలిసి చెప్పారా లేకపోతే? చెప్పారు మేడం, ఆయననే చెప్పాడు. ఇట్లా రిలేషన్ అయిందంటే మనం వద్దని చెప్పినాము. తర్వాత కూడా అట్లనే అంటే ఇప్పుడు భార్య వీళ్ళది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అవును, 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. మరి ఎప్పుడన్నా నచ్చ చెప్పారా? ఏమన్నా నచ్చ చెప్పినాము, ఏం చేసినా వినలేదు మేడం. ఎంత సంబంధించి చెప్పినా ఏం వినలేదు. మళ్ళీ ఆమెతో ఉండరు. మళ్ళీ వస్తుండే, ఇక్కడ కూడా వస్తుండే, ఆడికి పోతుండే మన మణికొండ దగ్గర. అక్కడ పోతుండే, ఇక్కడికి వస్తుండే, పిల్లలతో కూడా మాట్లాడి స్కూల్ గిట్ట తీసుకుపోతుండే. చూసుకుంటుండే మేడం. ఇక్కడ కూడా చూసుకుంటుండే. అందరు చెప్తున్నారు బుల్లితెరలో ఎక్కడ అయితే అక్కడ క్లోజ్ అయ్యారో ఇక్కడికి రావడం చాలా తగ్గించారు, ఇక్కడికి రావడం మొత్తంగా మానేశారు అంటున్నారు. చనిపోయే ముందు ఒక్కసారి వచ్చారు ఇక్కడికి? చనిపోయే ముందు 4-5 days నుంచి ఇక్కడనే ఉన్నాడు కదా మేడం. 4-5 days నుంచి మన యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాడు. ఇక్కడనే ఉన్నాడు. 3 days బ్యాక్ కూడా వచ్చి మాకు కలిసిండు కూడా. కలిసిండు, మాట్లాడిండు, అన్నీ చేసిండు. మేము కూడా చెప్పినాం ఆమె లేనిది నేను చనిపోతా అది ఇది అన్నాడు. టాపిక్ కూడా అన్నాడు. మేము ఎందుకు, భార్య పిల్లలు ఉన్నారు, 2 ఉన్నారు కదా, ఎందుకు చేస్తామని ఎంతసేపు సంలాంచినాము. ఎంత చేసినా కానీ లేదన్నా ఆమె లేనిది మనం ఉండలేము, అది వీళ్ళేమో అని అన్నాడు. ఎందుకన్నా 2 పిల్లలు ఉన్నారు, అవసరమా నీకు, అది ఇది అని చెప్పి మేము ఇంత సంలాంచినాం. సరే ఆలోచించి సరే అన్నాడు. మాకు లాస్ట్కు సరే అన్న, సరే మనం ఎందుకు చేస్తాం, మనం ఏం చేయను అది అని మళ్ళీ చెప్పారు లాస్ట్లో. అన్నీ అన్నాడు. తెల్లరి వాళ్ళది కొంచెం వర్క్ ఉన్నది, అది యాక్సిడెంట్ అయింది కదా, దాన్ని బేగంపేట పోతున్నా, కొంచెం పని ఉన్నదని చెప్పింది. అక్కడ పోయిండి వచ్చింది. ఇక మళ్ళీ మన కాంటాక్ట్ కాలేదు. వాళ్ళ ఫోన్ కూడా నిన్న కాల్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసారు, లిఫ్ట్ చేయలేదు. నాకు చెప్తే నేను చేసిన, నేను కూడా చేయలేదు. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. మధ్యాహ్నము ఎంత చేసినా లిఫ్ట్ చేయలే ఆయన. లిఫ్ట్ చేయగా సాయంత్రం 6:30కి అట్లా మాకు అక్కడ పోయారు. మనం ఫ్రెండ్స్ అంతా పోయి చూసే వరకు ఫోన్ కాల్ చేస్తే రింగ్ అవుతుందంట. లోపల రింగ్ అవుతున్నాం కానీ వరకు డోర్ వాళ్ళ కొట్టేసి లోపల చూస్తే మనోడు హ్యాంగ్ చేసుకున్నాడు. అది మధ్యాహ్నం చేసుకుండా ఏం లేదా, మాదైతే మధ్యాహ్నం నుంచి కాల్ అయితే పర్టికులర్ గా సూసైడ్ చేసుకోవడానికి, హ్యాంగ్ చేసుకోవడానికి అక్కడికి వచ్చారు ఫ్లాట్ కి. ఆమె ఒక్కసారి ఆ ఫ్లాట్ కి వెళ్ళి చూసి ఆ జ్ఞాపకాలతో ఇంకా అక్కడే చనిపోదామని డిసైడ్ అన్నట్టుగా కూడా తెలుస్తుంది. డిసైడ్ అయ్యిండు, 100% డిసైడ్ అయ్యిండు. అందుకని ఇక్కడికి వెళ్ళి ఏం వర్క్ ఉందో వర్క్ చేసుకుని తర్వాత అక్కడ వెళ్ళి, అక్కడ ఎవరు ఉన్నారు కదా, అక్కడ పోయేసి ఆమె గుర్తింపులు ఏముండనో, ఏం ఆలోచించుకుండో, ఏం చేసి వచ్చిండో కథ మరి దానికి హ్యాంగ్ చేసుకున్నాడు. చూసారా మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూసారా? అంటే ఆమె చనిపోయిన తర్వాత ఒక 2 రోజుల్లో నేను కూడా రాబోతున్నానంటూ, జిమ్ మాస్టర్ నన్ను పిలుస్తున్నారంటూ, నువ్వు లేకుండా నేను ఉండలేనంటూ కూడా తను పోస్ట్ పెట్టారు. అనుకున్నారా ఇది చూసినప్పుడు నిజంగా ఇంత పని చేస్తారని? మేమైతే 100% మనోడు అయితే అట్లా చేసుకున్న వ్యక్తి కానే కాదు. ఎందుకంటే మేము ఇన్ని రోజుల నుంచి మా ఫ్రెండ్షిప్ ఉంది, ఆయన చనిపోతాడని చెప్పి మేము అనుకోలేదు. ఏదో మామూలుగా అంటుండొచ్చు, అంత చనిపోయేంత మనోడు డేర్ మనిషి చాలా. అట్లా వేరే వాళ్ళలోనే చనిపోతారే వేసి అట్లా చనిపోయిండు అని చెప్పి మనోడే వేరే వాళ్ళకి వార్నింగ్ ఇస్తుండే, అరే గట్లెట్లా చనిపోయిండు అని చెప్పి. అంత గట్టిగా ఉండేటోడు మనోడు ఇట్లా సూసైడ్ చేసుకుంటాడని చెప్పి మనం ఏదో అనుకోలేదు. ఇప్పుడు రోధిస్తున్నటువంటి పరిస్థితి అంటే పవిత్ర గారి వల్లే ఇదంతా జరిగింది. ఆమె లైఫ్లోకి వచ్చే తను చనిపోవడం, తను అకస్మాత్తుగా చనిపోయింది, యాక్సిడెంట్ గురై చనిపోయింది. కాకపోతే తన కోసము ఇప్పుడు చందు గారు చనిపోయింది. చందు గారు ఏమన్నాడు అంటే, మనకు యాక్సిడెంట్ అయింది, చనిపోలేదన్నా, నేను అన్కాన్షియస్ అయిపోయిన వరకు ఆమె నా పైన వచ్చి చేపి ఎంత లేపింది, నన్ను లేపి ఏమని చెప్పి ధన్మన్ ఆమెకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. నేను చనిపోయాను అనుకొని ఆమె చనిపోయింది అని చెప్పేసి మనోడు మనకు చెప్పిన విషయం అది. ఆమె యాక్సిడెంట్లో చనిపోలేదన్న, ఆమె లేచింది, నన్ను లేపే వరకు నేనైతే అన్కాన్షియస్ ఉన్నా, దానివల్ల లేకపోతే మాకు హార్ట్ అటాక్లోకి వచ్చి చనిపోయిందన్న అని చెప్పింది. ఇప్పుడు చందు గారికి కూడా ఏదో బ్రెయిన్ హ్యూమర్ ఉన్నట్టు, నాకు నేను త్వరలో చనిపోబోతున్నట్టు కూడా పలు ఇంటర్వ్యూలో కొన్ని సందర్భాల్లో చెప్పారు. మరి ఇది నిజమే అంటారా? అవన్నీ ఏం లేదు మేడం, మనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఇది దాకింది. అలా యాక్సిడెంట్ చేయికి చనిపోతున్నాను తను ఊహించుకున్నారా? దానివల్ల ఏం లేదు మేడం. ఆమె నేను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి ఆ ఇన్స్టాగ్రామ్లో ఆమె ఫోటోలు చూస్తుండు, ఆమె వీడియోలో మా ఎంబడి 3 hours ఉన్నారు, మొత్తం ఆమెదే చూస్తుండు. మాతో 2 నిమిషాలు మాట్లాడితే ఆమె మొత్తం ఆమె సరే తీసుకొని అంతగానం ఎందుకు ఆలోచిస్తున్నా అని చెప్పి ఫోన్ కూడా ఉంచుకున్నాను. నేను ఫోన్ కూడా ఉంచుకొని వదిలేసాను. ప్లీజ్ అని ఒక్కసారి అయినా మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ అదే చూస్తున్నాను. అంటే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆమె వల్ల. అంటే అంత డిప్రెషన్ వెళ్ళిపోయాను మొత్తం. నేను కూడా ఆమె దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఆమె చనిపోయిన జాగ్రత్త నాది కూడా సాగు, అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అవన్నీ చెప్తున్నాను. అన్నీ మాట్లాడాను. అవన్నీ వద్దానా, నీకు పిల్లలు ఉన్నారు, లైఫ్ ఉన్నది, భార్య ఉన్నది, అందరు ఉన్నారు, ఇప్పుడు ఏం కాదన్నా నువ్వు అర్థం ఒక 1 week అయితే సెట్ అవుతావు అది అని చెప్పి మేము చనిపోతాడు అని చెప్పి 100% మేము అనుకోలేదు. ఇంత చేసినా చనిపోతాడని అయితే మనం అనుకోలేదు. నమస్తే సార్, మీ పేరు? రాకేష్. మీకు చందు గారు ఎంతకాలంగా తెలుసు? ఇక్కడ ఇదే బస్సులో పుట్టి పెరిగినాము మేము. వీళ్ళంతా స్కూల్ ఫ్రెండ్స్. ఇక్కడే ఉంటుండే. ఇక్కడ నుండి మళ్ళీ వేరే ఇల్లులు కూడా ఉన్నారు. కానీ వానికి చాలా ఇంట్రెస్ట్ ఉండే
ఇండస్ట్రీ అది ఇది అని చెప్పి చాలా కష్టపడ్డాడు, పోయిండు. ఎక్కడో ఒక రాంగ్ స్టెప్ అయ్యి కొంచెం మిస్ అయ్యిండు. అంటే ఇక్కడికి కూడా చాలా అంటే ఇప్పుడు బుల్లితెరలు నటిస్తున్నప్పటి నుంచి కూడా ఇక్కడికి రావడం బాగా తక్కువ చేస్తారంటున్నారు కుటుంబం అంతా కూడా. అదేవిధంగా కుటుంబానికి కూడా 5 సంవత్సరాల పాటు దూరం అయ్యారు, భార్య పిల్లల్ని కూడా వదిలేసి ఉంటున్నారు అంటున్నారు. మరి మీరేమంటారు? అంటే పవిత్ర గారి వల్లే ఇదంతా జరిగింది, ఆమె వల్లే కుటుంబానికి దూరం అయ్యారు, ఆమెకు దగ్గర ఇక్కడ దూరం అయ్యారు అంటున్నారు. మీరేం చెప్తారు? చాలా వస్తాయి కథలు, దాంట్లో నమ్మేటివి నమ్మనివి ఉంటాయి. అంత కరెక్ట్గా అయితే తెలియదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇండస్ట్రీలోకి వాడు కొంచెం రెగ్యులర్గా అయినప్పటి నుండి కొంచెం తగ్గింది ఇక్కడ. బట్ ఎంత కరెక్ట్ ఎంత నిజం మాత్రం చెప్పలేము. వాడు ఇక్కడ కట్ కావడం అనేది మాత్రం నిజం కాదు నాకు తెలిసి. ఎందుకంటే వీ యూస్ టు మీట్ వెరీ రెగ్యులర్లీ. నేను వాడు కలిసి జిమ్ స్టార్ట్ చేసినాం ఈ ఏరియాలో వెన్ వీ వర్ వెరీ యంగ్. నేను వాడు క్రికెట్ ఆడుతుండే. స్నేహం ఏర్పడింది అయ్యో చిన్నప్పటి నుండి స్కూల్ నేను వాడు కలిసి చదవలేదు. బట్ వాడు వేరే స్కూల్ ఉండే, నేను వేరే స్కూల్ ఉండే. ఏరియా ఫ్రెండ్స్. సో తన గురించి తన మనస్తత్వం ఎలాంటిదంటే ఇక్కడ కుటుంబంతో గొడవలు పెట్టుకున్నారు వచ్చిన మనుషులను కవర్ చేయండి, వాడు మన మనస్తత్వం తెలుస్తుంది. సో నేను దాని గురించి అంటున్నాను. ఒక మనిషి పోయిన తర్వాత చాలా మాట్లాడుకోవచ్చు. వాడు ఇట్లా వాడు అట్లా, ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ. బట్ ఒకసారి మీరు పబ్లిక్ని చూడండి. మేము విన్నదాని ప్రకారం కూడా అంటే తను పవిత్ర గారితో స్నేహం ఏర్పడి అది కాస్త ప్రేమ పెళ్లికి దారితీసింది కాబట్టి అక్కడ అంత దూరం వెళ్ళింది కాబట్టి ఆమెతో కూడా వివాహితర సంబంధం పెట్టుకుని కలిసి ఉంటున్నారు ఒక మణికొండల అపార్ట్మెంట్లో. అది మీకు తెలుసా? ఇప్పుడు తను సూసైడ్ చేసుకుంది కూడా అక్కడే. సుమన్ టీవీలో చూసిన ఇంటర్వ్యూలో తెలిసింది. వాడు నా పవి అన్నప్పుడు విన్నా నేను. అంతకన్నా ముందు మాత్రం సి దట్ ఈస్ ఆఫ్ ఇండస్ట్రీస్, యూ గో దేర్, యూ గెట్ డీవియేటెడ్, పర్సనల్ లైఫ్లో ఖరాబ్ అయితే నిన్న సుమన్ టీవీ ఛానల్ చూసినప్పుడు ఇంటర్వ్యూ చూసినప్పుడు మాత్రం తెలిసింది ఉండేనేమో వాడు మేబీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్వన్ ఎల్స్ ఆల్సో. వెరీ రాంగ్ ఇఫ్ దట్ ఈస్ ట్రూ, వెరీ రాంగ్. ఆల్రెడీ వన్ ది లవ్ మ్యారేజ్. దాని తర్వాత పిల్లలు తర్వాత ఇన్ఫాక్ట్ అది నిజమైతే మాత్రం తప్పు. ఫ్రెండ్ అయినంత మాత్రాన వాడు ఏది చేసినా కరెక్ట్ అనేటట్టు అయితే కాదు. అట్లుంటే మీరు పోస్ట్ లో చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కూడా తను మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూ చేసినాను. సో 2 రోజుల్లో నీ దగ్గర రాబోతున్నాను వస్తాను అంటూ పెట్టడం, అదే విధంగా జిమ్ మాస్టర్ పిలుస్తున్నారు అది అంటూ కూడా కొంత పోస్ట్లు అన్ని కూడా చూసాం కదా. అంటే అనుకున్నారు ఈ పోస్ట్ చూసినప్పుడు ఇది నిజంగానే ఇంతకు దారి తీస్తుంది, నిజంగానే చేసుకుంటారు. ఒక్కసారి నాకు సుమన్ టీవీలో ఏదో వర్డ్ అన్నాడు వాడు, మేబీ యుల్ హియర్ వన్ మోర్ గుడ్ న్యూస్ అనేది అన్నాడు ఒక లైన్లో తనతో మాట్లాడుతూ. అని పేరు ఏదో ఉంటుంది, రోషన్ అనుకుంటా. అప్పుడు అనిపించింది, ఎందుకంటే అంత డిప్రెస్ అయ్యే మనిషి కాదు, చాలా యాక్టివ్ ఉంటాడు అనిపించింది. కానీ సి ఇది అంత 3-4 ఇయర్స్ అయిన స్టోరీ, మాకు అంతకన్నా ఎక్కువ తెలుసు. వాడు వెరీ పాజిటివ్, వెరీ యాక్టివ్, దాంట్లో నుండి వచ్చేస్తాడు అన్న దీంట్లోనే ఉండే. నేను వీడు స్కూల్ ఫ్రెండ్స్. నిన్న నైట్ కూడా మాట్లాడుకున్నాం, నిన్న 8 o'clock కూడా మాట్లాడుకున్నాము. లేదురా భయ్ మళ్ళీ సెట్ అయిపోతాడు, ఒక 3-4 monthsలో సెట్ అయిపోతాడు, వాళ్ళ మమ్మీతో వాళ్ళ ఫ్యామిలీతో ఉంటే మాత్రం నార్మల్ అవుతాడు అన్న దీంట్లో మాట్లాడుకున్నాము. 9-10కేమో ఫోన్ చేసిండు వీడు. మరి మన కాల్ లిఫ్ట్ చేశారు అంటే నిన్న కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేస్తే కాల్ అటెండ్ చేయలేదని చెప్తూ ఉన్నారు. ఎవరు ఫోన్ చేసినా అటెండ్ చేయలేదు అంటున్నారు. మీరేమైనా చేశారా నిన్న కాల్? లేదు, ఆనెస్ట్లీ లేదు. ఎందుకంటే వాడు ఒక దాంట్లో కొంచెం బిజీ అయిపోయాడు, మేమంతా బిజీ ఉండే. నిన్న వీకెండ్ కాబట్టి ఒకసారి మళ్ళీ మాట్లాడినాము. బట్ వానితోనైతే లేదు, అంత రెగ్యులర్గా మాట్లాడలేదు. పవిత్ర గారు చనిపోయిన తర్వాత ఈ క్లబ్ లో అంటే దాదాపు ఒక 5-6 రోజుల పాటు అవుతుంది. ఈ సమయంలో ఒకసారి కుటుంబానికి కలవడం, ఇటు ముందు ఒకసారి వచ్చారా, ఇటు కలిసి వస్తుండేనేమో. బట్ ఏమో, నేను కూడా ఐ ఆల్సో వర్క్ ఫర్ అ కార్పొరేట్, సో నాకు కూడా అంత ఇది లేదు. ఎప్పుడన్నా ఒకసారి జిమ్ విషయంలో, ఎందుకంటే నేను వాడు స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ రీసెంట్గా కలిసి అరే ఒకసారి చేద్దాంరా అని చెప్పి మాట్లాడుకున్నాము. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, అయితే నాకు కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను సెల్ఫిష్గా అడిగిన వాడిని. వాడు బికాజ్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, వాడు సరే అన్నాడు. ఇప్పుడు చూద్దాం ఒక 2 weeksలో అట్లా అనేసి అన్నాడు. దాని గురించి మాట్లాడినాం అంతేగాని పవిత్ర అవంతా ఇంకా నేను రీసెంట్గా మాత్రం విన్నా, అంతకన్నా ముందు తెలీదు. చనిపోయిన తర్వాత మీకు ఇదంతా తెలుసు? అదే, అంతకన్నా ముందు ఇక్కడ తగ్గింది అనేసి మాట్లాడినాము. అట్లనే ఉంటుందిరా ఇండస్ట్రీ అని చెప్పి కూడా ఆబ్వియస్లీ యూనో అక్కడ కొంచెం గ్లామర్ సైడ్ వెన్ యూ ఆర్ గెటింగ్ అటెన్షన్ యూ టెన్ టు ఫర్గెట్ యువర్ బేసిక్ థింగ్స్ అని మాట్లాడుకున్నాము. దాని తర్వాత ఇంకా ఆ ఇంటర్వ్యూస్ చూస్తేనే అర్థమైంది
అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పిన రాంగ్ స్టెప్ ఏదైనా పడి ఉంటుంది అక్కడ నుండి ఎవ్రీథింగ్. కానీ ఇంకో మాట కూడా చెప్పారు, అంటే నాకు బ్రెయిన్ హ్యూమర్ ఉంది, త్వరలో నేను చనిపోబోతున్నా హ్యూమర్ కాదు అంటూ మాట్లాడడం జరిగింది. కాదు అది దట్ ఆల్సో కేమ్ అవుట్ ఆఫ్ కాంకాక్షన్ అంటారు దాన్ని. నెత్తికి గట్టిగా దెబ్బ తాకితే కాంకాక్షన్ అంటారు. యూ టాక్ సంథింగ్, యూ థింక్ సంథింగ్, కొంచెం మైండ్ మౌత్ కనెక్షన్ పోతుంది. సో వానికి యాక్సిడెంట్లో దెబ్బ తాకి ఉంటుంది. ఫస్ట్ ఇంటర్వ్యూలో చూస్తే మీరు పట్టి కట్టుకొని ఉండే, మేబీ దట్ వాజ్ ద థింగ్ దట్ యూ వాజ్ టాకింగ్ అబౌట్. అంతకన్నా ముందు వానికి ఏం లేకుండా యూ వాజ్ ఆల్ నార్మల్. అంతకన్నా ముందు ఏం లేకుండా ఆ యాక్సిడెంట్లోనే ఏమైనా దెబ్బ తాకి ఉంటుంది వానికి, అక్కడ ఏమైనా డ్యామేజ్ అయి ఉంటుంది అంతేగాని దానికన్నా ముందు లేదు ఏం లేకుండా. ఈ వాజ్ చాలా క్యాల్కులేటివ్, ఇది రైట్ ఇది రాంగ్, కొన్ని రాంగ్ చేసిండు వాడు, బట్ హీ న్యూ. ఇండస్ట్రీలో అంటే బుల్లితెరలో ఉన్నటువంటి నటులు ఎవరైతే తన కో ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళతో ఎప్పుడన్నా ఇక్కడికి రావడం, ఎప్పుడన్నా కలవడం? నాకు పేర్లు తెలియదుమా, అంటే కొంచెం డ్రమాటిక్ ఉంటుంది. బట్ హీ యూస్ టు కన్విన్స్ మీ, రాకేష్ నువ్వు కూడా రారా, రాకేష్ నువ్వు కూడా రారా అంటుండే ఇండస్ట్రీలో. సాటర్డే సండే మస్తు ఉంటుంది రా, చాలా పాత ఫ్రెండ్స్. అండ్ దిస్ వాజ్ యూస్ టు బి దట్ టిపికల్ బాయ్ టాక్, మతా వస్తుంది రా ఫ్రైడే సాటర్డే వీకెండ్ అంటే మస్తు ఉంటుంది అక్కడ అని చెప్పి. బట్ ఒకటి రెండు ఒక ఆయన ఉంటాడు పిల్లి కన్నులు పెట్టుకొని, వానికన్నా టాల్ ఉంటాడు, ఐ డోంట్ నో హిజ్ నేమ్. ఆయనతోని కల్పిస్తుండే, ఇంకా వేరే 2-3 వస్తుండే టిపికల్ గోల్డ్ చైన్ వేసుకొని, వాళ్ళతో కల్పిస్తుండే. బట్ అంత ఘనంగా పేర్లు అది మాత్రం తెలియదు. వస్తుండే ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది వస్తుండే ఇక్కడికి.